మిక్కీ అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అతను మంచులో 2 పెద్ద రాళ్ళ మధ్య దారుణంగా ఇరుక్కుపోయి ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. కానీ అతన్ని కాపాడకుండా చనిపోవడం ఎలా ఉంది మిక్కీ? నువ్వు ఎలాగో మళ్ళీ బ్రతుకుతావు కదా! ఈ చావుని ఎంజాయ్ చెయ్యి అని ఎగతాళి చేసి వెళ్ళిపోతాడు. వెంటనే ఒక వింత క్రియేచర్ మిక్కీ మీద దాడి చేస్తుంది. కట్ చేస్తే సీన్ ఒక ల్యాబ్‌లోకి మారుతుంది. అక్కడ ఒక మిషను మిక్కీని కొత్తగా ప్రింట్ చేస్తుంది. నిజానికి మిక్కీ ఒక మనిషి కాదు. మనిషి లాంటి ఒక వేరియంట్. మనుషులు చేయలేని ప్రమాదకరమైన పనులు అంటే కొత్త గ్రహాల వాతావరణం చెక్ చేయడం, విషపూరితమైన వ్యాక్సిన్‌లు టెస్ట్ చేయడం లాంటివి మిక్కీతో చేయిస్తారు. మిక్కీ చనిపోయిన ప్రతిసారి ఆ మిషన్ అతన్ని మళ్ళీ మళ్ళీ బ్రతికిస్తుంది. పైగా పాత మెమరీని కొత్త బ్రెయిన్‌లోకి ఇన్‌స్టాల్ చేస్తుంది. అసలు మిక్కీకి ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళాలి. అక్కడ మిక్కీ తన స్నేహితుడితో కలిసి బిజినెస్ కోసం ఒక గ్యాంగ్‌స్టర్ దగ్గర అప్పు తీసుకుంటాడు. అయితే వాళ్ళు ఆ డబ్బు తిరిగి ఇవ్వలేకపోతారు. దాంతో ఆ గ్యాంగ్‌స్టరు వాళ్ళ బాడీ పార్ట్స్‌ని నరికేస్తాను అని బెదిరిస్తాడు. సరిగ్గా ఇదే సమయంలో భూమి మొత్తం కాలుష్యంతో నిండిపోతుంది. సో మనుషులు బ్రతకడానికి కొత్త గ్రహాలను వెతుకుతూ ఒక స్పేస్ షిప్ రెడీ అవుతుంది. ఈ గొడవ నుంచి తప్పించుకోవడానికి మిక్కీ ఆ స్పేస్‌లోకి వెళ్ళాలని డిసైడ్ అయిపోతాడు. కానీ అందులో అతనికి సరిపోయే పని ఏదీ కూడా ఉండదు. అప్పుడు ఒక ఫామ్‌లో ఎక్స్‌పెండబుల్ అనే ఆప్షన్ చూస్తాడు. దాని అర్థమేంటో కూడా తెలుసుకోకుండానే దాన్ని టిక్ చేసేస్తాడు. తర్వాత ఒక అమ్మాయి వచ్చి అసలు విషయం చెప్తుంది. ఈ జాబ్‌కి జీతం ఉండదు. ఫుడ్డు తక్కువ ఇస్తారు. ఒకవేళ నువ్వు చనిపోతే స్పేస్ షిప్‌లోని వేస్ట్‌తో నిన్ను మళ్ళీ మిషన్ ద్వారా బ్రతికిస్తారు. అంటే చావు నొప్పిని నువ్వు పదే పదే భరించాలి అని అంటుంది. అయినా సరే మిక్కీ ఒప్పుకుంటాడు. ఆ తర్వాత వెంటనే ప్రాసెస్ మొదలుపెట్టి అతని మెమరీని ఒక హార్డ్ డ్రైవ్‌లో సేవ్ చేస్తారు. తర్వాత ఆ అమ్మాయి మిక్కీకి ఒక గన్ ఇచ్చి తనని తాను కాల్చుకోమని చెప్తుంది. దాంతో తప్పనిసరి పరిస్థితిలో మిక్కీ తనని తాను కాల్చుకుంటాడు. కొద్దిసేపటికే మిషన్ మళ్ళీ మిక్కీని ఒక కొత్త బాడీని ప్రింట్ చేస్తుంది. అప్పుడు ఆ స్పేస్ షిప్‌లో కెన్నెత్ మార్షల్ అనే ఒక వ్యక్తి అందరికీ ఒక స్పీచ్ ఇస్తాడు. కానీ మిక్కీకి అవేమీ పట్టవు. సైలెంట్‌గా వెళ్లి భోజనం చేయడానికి కూర్చుంటాడు. అక్కడే అతనికి నాషా అనే సెక్యూరిటీ ఏజెంట్ పరిచయం అవుతుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మెల్లగా ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఈ ప్రాసెస్‌లో మిక్కీ చాలా సార్లు చనిపోతాడు. మళ్ళీ బ్రతుకుతాడు. కానీ బ్రతికిన ప్రతిసారి నేరుగా నాసా దగ్గరికి వెళ్తాడు. ఫైనల్‌గా వాళ్ళు నెఫ్లమ్ అనే ఒక గ్రహం దగ్గరికి చేరుకుంటారు. అక్కడ మంచు ఉండడం చూసి నీటితో పాటు ఆక్సిజన్ కూడా ఉందని ఫిక్స్ అవుతారు. అయితే ఆ గాలి పీల్చుకోవడానికి పనికొస్తుందో లేదో చెక్ చేయడానికి మిక్కీని కిందకి పంపుతారు. అక్కడ మిక్కీ మాస్క్ తీసేస్తాడు. అందువల్ల గాల్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం అతని ఒంట్లోకి వెళ్ళిపోతుంది. సడన్‌గా అతని ఆరోగ్యం పాడైపోయి ముక్కులోంచి విపరీతంగా రక్తం వస్తుంది. అప్పుడే సైంటిస్టులు ఆ బ్యాక్టీరియాని స్టడీ చేసి ఒక వ్యాక్సిన్ తయారు చేస్తారు. అయితే దాన్ని టెస్ట్ చేయడానికి మిక్కీని ఏకంగా 12 సార్లు చంపేస్తారు. ఫైనల్‌గా మనుషులు ఆ నెఫ్లమ్ గ్రహం మీద ఊపిరి పీల్చుకునేలా ఒక యాంటీడోట్ కనిపెడతారు. సో ఇంకా మిక్కీతో పాటు మరొక ముగ్గురు ఆ గ్రహం మీదకి ఎక్స్‌ప్లోర్ చేయడానికి దిగుతారు. అలా వాళ్ళు వెతుకుతున్న సమయంలో సడన్‌గా ఒక మంచు కొండ విరిగిపడి టీమ్‌లోని ఒక అమ్మాయి చనిపోతుంది. దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. కట్ చేస్తే స్పేస్ షిప్‌కి తిరిగి వచ్చిన కెన్నెత్ మార్షల్ మిక్కీ మీద ఫైర్ అయిపోతాడు. నిజానికి ఒక వేరియంట్‌గా చనిపోవాల్సింది మిక్కీ. కానీ ఫ్యూచర్‌లో పిల్లల్ని కని మనుషుల వంశాన్ని పెంచాల్సిన ఒక ఆడపిల్ల చనిపోయిందని కెన్నెత్‌కి విపరీతంగా కోపమొస్తుంది. అందుకే వెంటనే మిక్కీ ఫుడ్ తగ్గించి అతని 12 గంటల డ్యూటీని 18 గంటలు చేస్తాడు. ఇదే సమయంలో మిక్కీ తను కింద ఒక వింత జంతువుని చూశానని, దానికి క్రీపర్ అని పేరు పెట్టానని కెన్నెత్‌కి చెప్తాడు. దాంతో కెన్నెత్ ఆ జంతువుని పట్టుకురమ్మని మిక్కీని మళ్ళీ కిందకి పంపుతాడు. కానీ అక్కడ మిక్కీ కాలు జారి ఒక పెద్ద లోయలో పడిపోతాడు. ఇక్కడే మనకు సినిమా స్టార్టింగ్ సీన్‌కి కనెక్ట్ అవుతుంది. అప్పుడే ఆ క్రీపర్ మిక్కీ మీద అటాక్ చేస్తుంది. తనని చంపేయమని మిక్కీ అరుస్తాడు. అయితే ఆశ్చర్యంగా ఆ క్రీపర్ మిక్కీని తినకుండా మెల్లిగా లోయలో నుంచి బయటకు పడేస్తుంది. అసలు విషయం ఏమిటంటే ఆ జంతువులకి మనుషులంటే ఎలాంటి కోపం లేదు. వాటి వల్ల మనకు ఏ ప్రమాదము లేదు. తర్వాత కొద్దిసేపటికి మిక్కీ ఆ ప్లేస్ నుంచి బయలుదేరుతున్న ఒక ట్రక్ ఎక్కి స్పేస్ షిప్‌కి చేరుకుంటాడు. విపరీతమైన అలుపు వల్ల ఈ జంతువుల మ్యాటర్ ఎవరికీ చెప్పకుండా నేరుగా రూమ్‌లోకి వెళ్లి పడుకుంటాడు. తర్వాత నిద్ర లేచి చూసేసరికి మిక్కీ భయంతో వణికిపోతాడు. ఎందుకంటే తన ఎదురుగా అచ్చం తనలాగే ఉన్న ఇంకొక మిక్కీ కనిపిస్తాడు. నిజానికి మిక్కీ లోపల పడిపోయి చనిపోయాడని వాళ్ళు ఫిక్స్ అయిపోయి మిక్కీ 18 అనే కొత్త వేరియంట్‌ని ప్రింట్ చేస్తారు. అప్పుడు పాత మిక్కీ 17ని చంపేస్తానని ఈ కొత్త మిక్కీ 18 గొడవకి దిగుతాడు.
ఒకే వేరియంట్ ఇద్దరు ఉండడం ఇల్లీగల్ కాబట్టి నిన్ను చంపేస్తానని అంటాడు. కానీ మిక్కీ 17 బ్రతిమలాడుకుంటాడు. ఆ క్రీపర్స్ వల్ల మనకు ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పి జనాలకి చెప్పాలని, అందుకే నన్ను వదిలేయని అంటాడు. సరిగ్గా అప్పుడే మిక్కీ పాత ఫ్రెండ్ భీము అక్కడికొస్తాడు. అసలు మిక్కీ ఈ వేరియంట్‌లా మారటానికి కారణం అతనే కాబట్టి, కోపంతో ఇద్దరు మిక్కీలు కలిసి భీముని ఆర్గానిక్ వేస్ట్‌లో పడేయబోతారు. కానీ సడెన్‌గా జనాలు రావడంతో అతన్ని వదిలేసి, ఈ 2 వేరియంట్ల సీక్రెట్ బయట పెడితే చంపేస్తాము అని బెదిరిస్తారు. దాంతో భీము భయపడి సైలెంట్ అయిపోతాడు. కొద్దిసేపటికే మిక్కీ 18ని వేరే పని మీద తీసుకెళ్తారు. ఆ తర్వాత కెన్నెత్ మనుషులొచ్చి నీకోసం పార్టీ అరేంజ్ చేశామని చెప్పి మిక్కీ 17ని తీసుకెళ్తారు. రోజుల తరబడి ఆకలితో ఉన్న మిక్కీ ఆ భోజనం చూసి పిచ్చ ఆనందంతో తినడం మొదలుపెడతాడు. ఇక్కడే సైంటిస్ట్ జమ్మ ఎంటర్ అవుతుంది. ఒక మనిషిని ఇంత మర్యాదగా భోజనానికి పిలిచి ఇలాంటి చెత్త ప్రయోగాలు చేయడం ఏమాత్రం బాగలేదు అని కెన్నెత్ మార్షల్ మీద ఆమె సీరియస్ అవుతుంది. నిజానికి మిక్కీ తింటున్నది మామూలు భోజనం కాదు. అది ఆర్టిఫిషియల్‌గా తయారు చేసిన సింథటిక్ మీట్. మనుషులు తినడానికి అది పనికొస్తుందో లేదో అని చెప్పి ముందుగా మిక్కీ మీద టెస్ట్ చేస్తారు. ఆ విషయం తెలిసిన వెంటనే మిక్కీ గొంతు వాచిపోయి విపరీతంగా వాంతులు వచ్చేస్తాయి. దాంతో ఆ మీట్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిందని చెప్పి అందరికీ క్లియర్‌గా అర్థమవుతుంది. అప్పుడే జమ్మ ఒక ఇంజెక్షన్ ఇస్తుంది. సో మిక్కీ నార్మల్ అయిపోతాడు. కానీ మిక్కీని అలా ట్రీట్ చేయడం ఆమెకి అస్సలు నచ్చదు. అందుకని తన క్యాబిన్‌లోకి తీసుకెళ్ళి టీ ఇస్తుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో మిక్కీ క్యారెక్టర్ జమ్మాకి బాగా నచ్చుతుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి మిక్కీ తన రూమ్‌లోకి వెళ్తాడు. అయితే అక్కడ నాషా మిక్కీ 18తో కూర్చొని ఉంటుంది. అప్పుడే మిక్కీ 17 కూడా చూసి నాషా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇద్దరు మిక్కీలు ఒకేసారి బ్రతికి ఉండడం చూసి ఆమె మైండ్ బ్లాక్ అయిపోతుంది. సరిగ్గా ఇదే సమయంలో జమ్మ కూడా మిక్కీ 17 వెనకాలే ఆ రూమ్‌కి వస్తుంది. అక్కడ 2 వేరియంట్లు ఉండడం చూసి వెంటనే అథారిటీస్‌కి కంప్లెయింట్ చేయడానికి బయలుదేరుతుంది. కానీ నాషా ఆమెని ఆపుతుంది. మిక్కీ అంటే నాకు ప్రాణం. దయచేసి తనని చంపేయొద్దు అని బ్రతిమలాడుకుంటుంది. దాంతో జమ్మ ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉంటుంది. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలో మీటింగ్ రూమ్ నుంచి సడన్‌గా పెద్ద అరుపులు వినిపిస్తాయి. కట్ చేస్తే కెన్నెత్ మార్షల్ ఆ నెహరం గ్రహం నుంచి తెచ్చిన రాళ్ల మీద తన పేరు చెక్కుకుంటాడు. తానే ఈ గ్రహం మీద అడుగుపెట్టిన ఫస్ట్ పర్సన్ అని చెప్పి అందరికీ తెలియాలని అతని ప్లాను. కానీ ఆ రాయిని కట్ చేయగానే అందులో నుంచి 2 క్రీపర్స్ బయటకు వస్తాయి. అందులో ఒకటి నేరుగా కెన్నెత్ మార్షల్ మీద అటాక్ చేస్తుంది. ఇంకొకటి పక్కకి జారుకుంటుంది. దాంతో అక్కడంతా కూడా గందరగోళం మొదలవుతుంది. ఆ అరుపులు వినగానే నాషా, జమ్మ అక్కడికి పరిగెడతారు. ఈలోపు సెక్యూరిటీ గార్డ్స్ ఆ కెన్నెత్ మీద దాడి చేసి క్రీపర్ని చంపేస్తారు. కానీ మిక్కీ 18కి కెన్నెత్ అంటే విపరీతమైన కోపం. ఎందుకంటే అతని వల్లే కదా మిక్కీ చాలాసార్లు చనిపోయాడు. అందుకే ఇదే కరెక్ట్ టైం అని చెప్పి కెన్నెత్ని చంపడానికి ట్రై చేస్తాడు. అలా మిక్కీ 18 చేసిన పొరపాటు వల్ల అందరి దృష్టి ఇద్దరు మిక్కీల మీద పడుతుంది. సో వెంటనే ఇద్దరు మిక్కీలను అరెస్ట్ చేస్తారు. అలాగే ఈ విషయం దాచినందుకు నాషాను కూడా పట్టుకుంటారు. ఆ తర్వాత తప్పించుకున్న రెండో క్రీపర్ను కూడా పట్టుకుని దాని మీద కొత్త ఎక్స్పెరిమెంటు స్టార్ట్ చేస్తారు. వీళ్ళు లాకప్లో ఉన్నప్పుడు బేమో అక్కడికి వస్తాడు. అప్పుడు మిక్కీతో ఇలా అంటాడు, మనకి అప్పు ఇచ్చిన గ్యాంగ్స్టర్ డబ్బు కోసం టార్చర్ చేస్తున్నాడు. డబ్బులు లేకపోతే మన బాడీ పార్ట్స్ కట్ చేస్తాను అంటున్నాడు. నువ్వు ఎక్స్పెండబుల్ కదా, నీ పార్ట్ ఇచ్చేస్తే మళ్ళీ బ్రతుకుతావు. అదే నా పార్ట్ పోతే నేను బ్రతకలేను అని అడుగుతాడు. వెంటనే మిక్కీ 18 అలర్ట్ అవుతాడు. ఇలాంటి కోపం పనులు చేసేది నేనే కదా, రా నా బాడీ పార్ట్ కట్ చేసుకో అని పిలుస్తాడు. దాంతో బేమో ఆనందంగా దగ్గరికి వస్తాడు. అయితే మిక్కీ 18 అతనికి కరెంటు షాక్ ఇచ్చి జేబులోంచి లాకప్ తాళాలు కొట్టేస్తాడు. నిజానికి ఇదంతా మిక్కీ 18 ప్లాన్ అనమాట. అలా తాళాలు తీసుకుని బయటపడదాం అనుకునే లోపు అక్కడికి మరికొంతమంది వస్తారు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే కెన్నెత్ భార్య ఆ క్రీపర్ తోకను కట్ చేసి ఒక సాసు తయారు చేస్తుంది. అది ఆమెకి పిచ్చగా నచ్చేస్తుంది. అందుకే ఆమెకి అలాంటి మరికొన్ని తోకలు కావాలని డిసైడ్ అవుతుంది. దాంతో ఆ పనిని కెన్నెత్ మార్షల్ ఈ ముగ్గురికి అప్పగిస్తాడు. అప్పుడే స్పేస్ షిప్ బయట ఉన్న కెమెరాలో కెన్నెత్ మార్షల్ ఒక వింత దృశ్యం చూస్తాడు. ఆ చిన్న క్రీపర్ని కాపాడుకోవడానికి చాలా పెద్ద క్రీపర్స్ వేగంగా స్పేస్ షిప్ వైపు దూసుకొస్తూ ఉంటాయి. నిజానికి కెన్నెత్ మార్షల్ వాటన్నిటిని అక్కడే చంపేయాలి అనుకుంటాడు. కానీ అతని సెక్రటరీ వారించి ముందు ఈ ముగ్గురిని వెళ్ళనిద్దాం, వాళ్ళు తోకలు తెచ్చాక మిగతా వాటిని చంపేద్దామని ఐడియా ఇస్తాడు.
ఈ మాటలు విని నాషాకి విపరీతమైన కోపం వస్తుంది. వెంటనే నాషా కెన్నెత్ మార్షల్ మీద గట్టిగా అరుస్తుంది. కేవలం నాలుక రుచి కోసం అంత పెద్ద జీవులను హింసిస్తావా అని నిలదీస్తుంది. అందుకని కెన్నెత్ మార్షల్కి కోపం వచ్చి నాషాకి ఒక విపరీతమైన శిక్ష వేస్తాడు. ఆ చిన్న క్రీపర్ని ఒక తాడుతో కట్టి ఆ తాడుని నాషా నోటితో పట్టుకునేలా చేస్తాడు. అలాగే ఆమెను ఆర్గానిక్ వేస్ట్ పక్కన నిలబెట్టి తాడు వదిలేస్తే ఆ క్రీపర్ చనిపోతుందని బెదిరిస్తాడు. ఇదే సమయంలో మిక్కీ 17, మిక్కీ 18లని స్పేస్ షిప్ నుంచి కిందకి నెమ్లం గ్రహంకి పంపిస్తారు. క్రీపర్స్ అన్నీ స్పేస్ షిప్కి చాలా దగ్గరగా వస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం రాదు. అక్కడ మిక్కీ 17 ఆ క్రీపర్స్తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలి అనుకుంటాడు. మనుషుల దగ్గర పాయిజనస్ గ్యాసెస్ ఉన్నాయని, అవన్నీ వదిలి మిమ్మల్ని చంపేస్తారని ఆ క్రీపర్స్కి చెప్తాడు. అయితే ఆ పెద్ద క్రీపర్ ఒక వింతగా ఉంటుంది. దాని ద్వారా తన మెసేజ్ని నేరుగా మిక్కీ 17 బ్రెయిన్కి పంపుతుంది. ఆ క్రీపర్ని ఒకరిని చంపారు కాబట్టి దానికి బదులుగా మీ మనుషుల్లో ఒకరిని చంపి మా చిన్న క్రీపర్ని మాకు అప్పగిస్తే మిమ్మల్ని వదిలేస్తాం, లేదంటే మా దగ్గర ఉన్న సౌండ్ వేవ్స్తో మీ బర్రోలు పగిలేలా చేస్తాము అని హెచ్చరిస్తారు. అయితే సడన్గా క్రీపర్ గట్టిగా అరుస్తుంది. ఆ శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందంటే మిక్కీ 17, మిక్కీ 18 ప్రాణాలు కాపాడుకోవడానికి చెవులు గట్టిగా మూసేసుకుంటారు. ఇప్పుడు ఆ జీవులు చాలా శక్తివంతమైనవని మిక్కీ 17 గ్రహిస్తాడు. తర్వాత ఆ చిన్న క్రీపర్ను వదిలేయమని స్పేస్‌షిప్ కెమెరా వైపు చూస్తూ మిక్కీ 17 సైగ చేస్తాడు. నాసా ఆ సైగలను కనిపెడుతుంది. కానీ కెన్నెత్ మార్షల్ మాత్రం మిక్కీ ఆ క్రీపర్‌తో ఏదో డీల్ మాట్లాడుతున్నాడు అనుకుంటాడు. నేనే లీడర్‌ని కాబట్టి ఆ క్రెడిట్ నాకే రావాలని కెన్నెత్ మార్షల్ అనుకుంటాడు. అందుకని సెక్రటరీ కూడా కెన్నెత్ మార్షల్ని బయటికి వెళ్ళి మాట్లాడమని, అలా చేస్తే హిస్టరీలో పేరు నిలబడిపోతుందని చెప్తాడు. అప్పుడే కెన్నెత్ మార్షల్ ఒక కుట్ర వేస్తాడు. మిక్కీ 17, మిక్కీ 18 సూట్స్లో ఉన్న బాంబు రిమోట్ని తన చేతిలోకి తీసుకుంటాడు. కెన్నెత్ మార్షల్ అలా బయటికి అడుగు పెట్టగానే ఇటుపక్క నాషా అందరితో పోరాడి ఆ చిన్న క్రీపర్ని కాపాడుకొని బయటికి తెస్తుంది. నాషా పరిగెట్టుకుంటూ వచ్చి ఆ క్రీపర్ని మిక్కీ 17కి ఇస్తుంది. వెంటనే మిక్కీ 17 దాన్ని తీసుకెళ్లి ఆ మదర్ క్రీపర్కి అప్పగిస్తాడు. అయితే ఆ పెద్ద క్రీపర్ పెట్టిన 2 షరతుల్లో ఒకటి క్రీపర్ని తిరిగి ఇవ్వడం, 2 ఒక మనిషి ప్రాణం తీయడం. అప్పుడే అవి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అందువల్ల మిక్కీ 18 ఒక నిర్ణయానికి వస్తాడు. కెన్నెత్ మార్షల్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఉన్న బాంబు బటన్ని నొక్కేస్తాడు. దాంతో అక్కడికక్కడే ఇద్దరూ పేలిపోయి చనిపోతారు. సో తన పగ తీరడంతో ఆ మదర్ క్రీపర్ మిగతా జీవులను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే 6 నెలల తర్వాత సీన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నాషా ఆ స్పేస్ కమ్యూనిటీకి హెడ్ అవుతుంది. మిక్కీ 17 ఇంకా బ్రతికే ఉంటాడు. నాషా అతని చేతిలో ఒక రిమోట్ ఇస్తుంది. దీనితో నీ జీవితాన్ని నాశనం చేసిన ఆ ఎక్స్పెండబుల్ మిషన్ని అంతం చేయి, మనం కలిసి బ్రతుకుదామని చెప్తుంది. వెంటనే మిక్కీ ఆ బటన్ నొక్కి ఆ మిషన్ని పేల్చేస్తాడు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.